భగవంతుడి దగ్గర అట్లా తప్పు జరుగుద్దని నేను అనుకోను. అది కాదని నా నమ్మకం ఆ సిట్ దర్యాప్తుతో తేలింది. కానీ వీళ్ళు కాదు అని నన్ను నమ్మమంటే నేను నమ్మలేను కదా. సరే నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు నేను ఏం చేయలేను కదా వాళ్ళని. అదే నమ్మించే ప్రయత్నం అయితే ఇప్పుడు దీనికి కూడా తోడవుతున్నారు. అదే నేను అనేది, దీని కూడా తోడవుతున్నారు. వాళ్ళ ఇష్టం ఇక. సార్ ఒకటి ఓకే, రెండో అంశం పార్టీ బలోపేతానికి సంబంధించి నిన్న ఆయన కొన్ని చేసిన వ్యాఖ్యలు, ఒక కమిటీ వేయడం, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు ఉంది, క్రమశిక్షణ కమిటీ ఉంది, మిగిలిన పార్టీల్లో కూడా ఉంటాయి, అంటే జనసేనలో ఇప్పుడు వేయడం, ఇన్ని జరుగుతున్న తర్వాత ఇప్పుడు ఏమన్నా మేల్కొంటున్నారు? ఏం లేదండి, బేసిక్గా ఆయన మాట్లాడేది ఎట్లుందంటే నిన్న మొన్న ప్రెస్ నోట్ రిలీజే ఒక పెద్ద డ్రామా అది ఇన్సిడెంట్ ముందు. ఇప్పుడు అది అంటే రాజకీయ పార్టీని మనకి తెలియకపోతే, ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం మన సొంతగా రాసేసినవి కాదు అవన్నీ. ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలు చూసి అందులో ఉన్న మంచిని ఎత్తుక్కుని వాళ్ళ దగ్గర ఉన్న చెడును మనం వదిలేసి తయారు చేసుకున్నాం. అది భారత రాజ్యాంగం రాతలో చాలా దేశాలకు సంబంధించి చూశారు మన వాళ్ళు. అందులో ఉన్న మంచి మంచి అన్ని తెచ్చిపెట్టారు అందులో. అట్లాగే మనకి పార్టీ పరంగా డైరెక్ట్ ఒక సిద్ధాంతం కానప్పుడు ఈ వివిధ పార్టీల వ్యవహార శైలిని చూసుకుని వాటిలో నుంచి మంచిని తెచ్చుకుని ఒక ఫ్రేమ్ తయారు చేసుకోండి. అందులో తెలుగుదేశం నుంచి నేర్చుకోవాలి. ఆ విషయంలో తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేల మీద వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటోంది. నజీర్ మీద వచ్చినా లేకపోతే ఆదిమూలం